హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇన్షాట్లో వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇన్షాట్లో వీడియో ఎడిట్ చేయడం రాని వారి కోసం ఈ వీడియో వారికి చాలా ఉపయోగపడుతుంది. క్లియర్గా అండ్ క్లీన్గా నీట్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్లేస్టోర్ నుంచి ఇన్షాట్ అనే యాప్ని క్లిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో, ఫోటో, కాలేజ్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఏ వీడియో కావాలి, ఏ వీడియో ఎడిట్ చేయాలి అనుకొని దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ వీడియో ఎడిట్ చేయాలి అనుకొని దీన్ని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్వా అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్ట్ అనుకుంటే షార్ట్, లేకుంటే లాంగ్ వీడియో అనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. నాకు షార్ట్ వీడియో కావాలనుకొని నేను 16:9 రేషియోలో తీసుకున్నాను. ఒకసారి వీడియో మొత్తం చూసుకొని మనకు ఏ పార్ట్ బాగాలేదు అని అనుకొని ఆ పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ ముందుకు స్క్రోల్ చేసుకుంటూ పోతే నాకు ఇక్కడ ఈ లాస్ట్ పార్ట్ బాగలేదనుకొని నేను ఇక్కడ ఫ్లిప్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎండ్ డిలీట్ చేసుకోవాలి. ఒకసారి వీడియో మొత్తం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ దగ్గర మనకు బ్యాక్గ్రౌండ్ వెనకాల ఇమాజిన్ కావాలనుకుంటే ఇమాజిన్, లేకపోతే కలర్స్ కావాలనుకుంటే కలర్స్, లేకపోతే వద్దు అనుకుంటే వదిలేయాలి. నాకు ఇక్కడ వద్దు అనుకొని నేను కంప్లీట్గా వదిలేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ నెక్స్ట్ వాల్యూమ్ బటన్ చూసుకోవాలి. వాల్యూమ్ దగ్గర వాల్యూమ్ ఎంత ఉంది ఏంటిది అనుకొని ఒకసారి చూసుకోవాలి. వాల్యూమ్ ఈజ్ 100. ఇదొకే ఫ్రెండ్స్, ఇదంతా కేర్ అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ మనం ఆడియో ఇవ్వాలనుకుంటే ఆడియో అండ్ మ్యూజిక్, అది కాకపోతే మన ఫోన్లో ఏదైనా వాయిస్ రికార్డ్ ఏమైనా ఉందనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాయిస్ రికార్డ్ ఎలా ఇవ్వాలో కూడా నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. వాయిస్ రికార్డ్ ఇచ్చుకున్న తర్వాత దాన్ని టిక్ చేసుకోవాలి. ఒకేలా బాగలేకపోతే ఆ వాయిస్ రికార్డ్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వీడియోకి టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ వీడియోకి తగ్గట్టు మనం ఏం టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టైటిల్ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో ఆర్ తెలుగులో. ఇక్కడ నాకు తెలుగులో కావాలనుకొని నేను తెలుగు సెలెక్ట్ చేసుకొని తెలుగులో పెట్టుకున్నాను. ఇక్కడ వీడియోకి టైటిల్ తీసుకున్నప్పుడు దాన్ని ఏ ప్లేస్లో ఉంచాలి అనుకుంటే మనం ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నానో. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కరు, దాన్ని సెలెక్ట్ చేసుకొని GIF అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ట్రెండ్, షేరు, లవ్, సబ్స్క్రైబ్ ఇలా చాలా ఉన్నాయి. ఇవి డేటా ఆన్ చేసుకుంటే వస్తాయండి. వీటిలో మనకు ఏది కావాలనుకుంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు యూట్యూబ్ లోగో అండ్ సబ్స్క్రైబ్ బటన్ అది కావాలనుకొని నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏం కావాలో మీరు అది సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి నేను ఎలా చేశానో చూడండి. ఇక్కడ ఈ లోగోని తక్కువ సైజ్ కావాలనుకుంటే తక్కువ సైజులో, ఏ ప్లేస్ కావాలనుకుంటే ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కావాలనుకొని నేను అక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ క్యాప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం ఏదైనా వాయిస్ ఇస్తుంటే దాన్ని అక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే రాసుకోవచ్చు, లేదు అనుకుంటే వద్దనుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఆడియో ట్యుటోరియల్ ఇచ్చారు, ఒకసారి చూసుకోవచ్చు. నాకు వద్దనుకొని నేను స్కిప్ చేసేసాను. ఒకసారి చూడండి ఇక్కడ.
ఇక్కడ డీటెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు కొంచెం బాగలేని పార్ట్స్ ఏమైనా కనిపించాయనుకో వాటిని బ్లర్ చేసుకోవచ్చు. అది ఏ షేప్లో ఉండాలి అనుకున్నా కానీ మనం ఆ షేప్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దాని తర్వాత టుడూల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మనం ఏదైనా డ్రాగ్ చేయాలి చేత్తో అనుకుంటే డ్రాగ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే బ్యాక్ వచ్చేసి చూసుకోవచ్చు. అండ్ ఒకసారి కంప్లీట్గా వీడియో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇక్కడ కింద ఇన్షాట్ అనే లోగో ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇంటూ గుర్తుని క్లిక్ చేస్తే ఒక యాడ్ వస్తుంది. అది రిమూవ్ అయిపోతుంది ఈజీగా. వీడియో కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ ఎక్స్పోర్ట్ దగ్గర క్లిక్ చేస్తే రీసాల్వింగ్ అనే ఒకటి ఉంటుంది. అక్కడ సైజు మనం చూసుకోవాలి. తర్వాత ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ అయిపోతే వీడియో మనకు కంప్లీట్ అయిపోయినట్లే. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా అండ్ సింపుల్గా వీడియో ఎడిట్ చేసుకోవడం. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.